సార్ వెల్కమ్ టు ప్రజా చైతన్యం సార్. నమస్తే అండి. సార్ ఇవాళ సెప్టెంబర్ 2వ తారీఖున వైఎస్ఆర్ వర్ధంతి రోజు. రాజశేఖర రెడ్డి గారిని ఎట్లా గుర్తు చేసుకోవాలి, ఇవాళ ఉండుంటే ఎట్లా ఉండేది పరిస్థితి అనేది ఒకసారి మనం మాట్లాడుకుందాం. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరణించి నేటికి 15 సంవత్సరాలు పూర్తవుతుంది. ఈరోజు 15వ వర్ధంతి జరుపుకుంటున్నాం. ఒక నాయకుడిని లేదా ఒక పార్టీని లేదా ఒక వ్యవస్థను దానికి సార్వజనీయత కానీ దాని యొక్క ప్రయారిటీ ప్రాధాన్యతలు దేని మీద ఆధారపడి ఉంటుందంటే వారిని చనిపోయిన తర్వాత కానీ ఆ విధానాలు అమలు చేసిన సుదీర్ఘ కాలం తర్వాత కానీ వాటికి ఉన్న ప్రయారిటీ, వారు ఆలోచనలకి వాళ్ళు చేసిన పనులకి కాలక్రమంలో వచ్చే ప్రాధాన్యత, కొత్తగా ఎదురయ్యే సమస్యలకు పరిష్కారంగా అది ఉన్నప్పుడు వారికి ఒక విశ్వసనీయతతో పాటు వారు ప్రయారిటీస్ ఆధారపడి ఉంటే వాళ్ళ యొక్క చారిత్రక నేపథ్యాన్ని మనం చూడాలి. డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత జరిగిన పరిణామాలు, వారి రాజకీయ అంశాలు పక్కన పెడితే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నది 5 సంవత్సరాలే. సుదీర్ఘకాలం ముఖ్యమంత్రికి కూడా వారు ఉండలేదు. సుదీర్ఘకాలం ప్రతిపక్షంలో ఉన్నాడు. అధికార పార్టీలో ఉన్నా కూడా కాంగ్రెస్లో కూడా విపక్ష ధోరణితో వ్యవహరించాడు. ఆయన స్ట్రైట్గా పరిపాలించింది కేవలం 5 సంవత్సరాలు మాత్రమే. 5 సంవత్సరాల పాటు పరిపాలించినా కూడా చరిత్రలో నిలిచిపోయేలా వాళ్ళు వ్యవహరించారు. బహుశా ఆంధ్రప్రదేశ్ ప్రస్థానంలో లేదా తెలుగు రాష్ట్రాల ప్రస్థానంలో రాజశేఖర రెడ్డి గారికి అంటూ ఒక ప్రత్యేక పేజీ. రాజశేఖర రెడ్డి గారు వేసిన ముద్ర బహుశా ఇంకొక ముఖ్యమంత్రి రాష్ట్రంలో వేయలేదని చాలా స్పష్టంగా చెప్పచ్చు. అందువల్లే రాజశేఖర రెడ్డి గారు తన వాళ్ళని బాగా చూసుకుంటాడు, లేదా తన పట్ల తన వర్గాన్ని బాగా చూసుకుంటాడు అంటే వాళ్ళకే పరిమితం అయి ఉండేవాడు. అలా కాకుండా విస్తృతంగా ప్రజలందరూ 15 సంవత్సరాల తర్వాత గుర్తుపెట్టుకుంటున్నారన్నా, ఈరోజు ఏ సమస్యను పట్టించుకున్నా, అది జలవనరులైనా, పట్టణాల గురించి మాట్లాడినా, ప్రాంతాల సమతుల్యత మాట్లాడినా, పారిశ్రామిక విధానాల గురించి మాట్లాడినా, రాజశేఖర రెడ్డి గారి ముద్ర, రాజశేఖర రెడ్డి గారు చూపిన మార్గం విస్పష్టంగా కనిపిస్తుంది. అదే రాజశేఖర రెడ్డి గారి యొక్క గొప్పతనం. వ్యక్తిగతంగా నాకు రాజశేఖర రెడ్డి గారితో నేరుగా పరిచయం లేదు, మాట్లాడింది కూడా నా జీవితంలో ఎప్పుడు చూడలేదు. ఒక రాజకీయ నాయకుడితో మాట్లాడకుండా, ఒక రాజకీయ నాయకుడితో సంబంధం లేకుండా, చూడకుండా ఆ రాజకీయ నాయకుడిని సమాజం గుర్తించుకోవడమే ఆ నాయకుడి యొక్క గొప్పతనం. 2-3 అంశాలు రాజశేఖర రెడ్డి గారిని చరిత్రలో నిలిచిపెట్టగల చేస్తాయి. ఒకటి, జలవనరులు. ఇంగ్లీష్ పరిపాలన, బ్రిటిష్ వాళ్ళ తర్వాత జలవనరులకు సంబంధించి ఒక సమగ్రమైనటువంటి ప్రణాళికలు రూపొందించిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది రాజశేఖర రెడ్డి గారు. జలయజ్ఞం, రాజశేఖర రెడ్డి గారు రూపొందించిన జలయజ్ఞం ప్రాజెక్టులు పెద్ద ఎత్తున రాష్ట్రంలో 40-50 ప్రాజెక్టులు ఒకే సమయంలో టేకప్ చేసినప్పుడు స్వపక్షం విపక్షం పెద్ద మనుషులు అనుకునే ముందు ఆయన చెప్పిన మాట ఏంటంటే, మీరు ప్రాధాన్యత క్రమంలో 1-2 ప్రాజెక్టులు టేకప్ చేయండి, మొత్తం టేకప్ చేస్తే ఏది పరిష్కారం కాదేమో అన్న మాట చెప్పారు. ఆ సందర్భంగా రాజశేఖర రెడ్డి అన్న మాట ఈరోజు మనకు గుర్తొస్తుంది. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు అన్న మాట ఏంటంటే, ఈరోజు మనం వేసే శిలాఫలకాలు, మనం చూపినటువంటి ఈ ప్రాజెక్టు మార్గం నా కాలంలో జరిగినంత జరుగుతుంది, మన కాలంలో జరిగినంత జరుగుతుంది, కానీ భవిష్యత్తులో ఈ పునాదులే ప్రజలు పోరాడి ఆ ప్రాజెక్టులు పూర్తి చేయించుకుంటారు అంటాడు. అక్షర సత్యం అదే అయింది. ఆయన 5 ఏళ్ళు చనిపోతాడని ఆయన ఊహించుకుపోయి ఉండొచ్చు. ఆయన 10 ఏళ్ళలో ఇంకొక టర్మ్ కూడా పూర్తి అయి ఉంటుంది. ఆయన టెక్నికల్గా అధికారులు ఉంటాయి, చాలా ప్రాజెక్టులు పూర్తి అయ్యిండేవి. అంటే ఆయన ఎంత దూరదృష్టితో అంటే, నేను ఉన్నా లేకపోయినా ఈ ప్రాజెక్టులు పూర్తి కావాలంటే దానికి ఒక మార్గం చూపించాలి, దానికి ఒక ప్లాన్స్ రూపొందించాలని శంకుస్థాపన చేయడం ద్వారా ప్రజలకు ఒక మార్గాన్ని చూపించాడు. ఈరోజు ఏ ప్రాజెక్టులో ఆందోళన జరిగినా రాజశేఖర రెడ్డి శంకుస్థాపన ఉంటుంది. ఆ రకంగా రాజశేఖర రెడ్డి గారు ప్రజలకు ఒక మార్గం చూపించాడు. ఏ ప్రాజెక్ట్ అయినా తీసుకోండి, తెలంగాణ అయినా, ఆంధ్రప్రదేశ్ అయినా, రాయలసీమ అయినా, పోలవరం ప్రాజెక్ట్, ఈరోజు పోలవరం ప్రాజెక్ట్ నేషనల్ ప్రాజెక్టులు అయినా, రాయలసీమ ప్రాజెక్టులు విభజన చట్టంలో స్థానం లభించినా అది రాజశేఖర రెడ్డి గారి గొప్పతనమే. ఎందుకంటే పోలవరం ప్రాజెక్టుకి ఆ రోజు జాతీయ ప్రాజెక్టు కాదు, అనుమతులన్నీ తీసుకొచ్చాడు. కుడి ఎడమ కాలువ సింహభాగం పూర్తి చేశాడు. ప్రాజెక్టు పునాదురాలు వేసే ప్రయత్నం చేసి ఇవన్నీ చేయడం ద్వారా పోలవరం ప్రాజెక్టు విడిపోయే నాటికి, ఆంధ్రప్రదేశ్ విడిపోయే నాటికి అది దానికి అన్ని అనుమతులు ఉండడం బట్టి నేషనల్ ప్రాజెక్ట్ అయిపోయింది. అదే అనుమతులు లేకుండా ఉంటే పోలవరం నేషనల్ ప్రాజెక్ట్ అయ్యిండేది కాదు. ఇంకా ఈ దరిదాపులు ఎప్పుడు పోలవరం ప్రాజెక్టు ఊహలు కూడా అందుండదు. అలాంటిది ఈరోజు కార్యరూపం దాలుస్తుందంటే రాజశేఖర రెడ్డి గారి గొప్పతనమే. అదే రాజశేఖర రెడ్డి గారు పోలవరం ప్రాజెక్టు ఒకవైపు కడుతూనే అది టైం పడుతుంది కాబట్టి అలాంటి పోలవరం నుంచి లిఫ్ట్ ద్వారా గోదావరి జలాల్ని అటు కృష్ణా డెల్టాకు, అటు ఉత్తరాంధ్రకి తీసుకురావడాలనే ఆలోచనతో కుడి ఎడమ కాలువ చేపట్టారు. ఈ కుడి ఎడమ కాలువ పూర్తి ముందు ఎటకారం చేసినారు. ఏమని ఎటకారం చేశారంటే, ప్రాజెక్టు కట్టకుండా కాలువలు తవ్వుతాడేందని. ఆ కుడి కాలువే
రాజశేఖర రెడ్డి గారు చూపిన ఆ కుడి కాలువ ఈరోజు పట్టిసీమ, ఆ ఎడమ కాలువే పురుషోత్తపట్నం. అంటే విజనరీ అంటే లక్ష్యం అది. అంటే ప్రాజెక్టు పూర్తి కాకుండా కూడా లిఫ్ట్ తీసుకోవచ్చని ఇచ్చారు. అలా ప్రాజెక్టులు తీసుకోవడం ద్వారా ఉద్దేశం ఏంటంటే రాయలసీమ నీటి సమస్య పరిష్కారానికి కృష్ణా నీళ్లను కృష్ణా డెల్టాకి తీసుకొస్తున్నారు నాగార్జున సాగర్ కాబట్టి అటు తెలంగాణకు 99 టీఎంసీలు, అటు కోస్తాంధ్రకి 200 పై చీలుగు టీఎంసీలు ఉండడం వల్ల రాయలసీమకు నీళ్ళు ఇవ్వలేకపోతున్నారు. అందుకని గోదావరి నది పైన పోలవరం, పులిచింతల, అదేవిధంగా లెఫ్ట్ బ్రాంచ్ ప్రణాళిక పూర్తి చేయడానికి ఆ యొక్క 99 టీఎం తీసుకోవడం కోసం దొమ్మగూడెం టేల్పాన్ పథకాన్ని, గోదావరి నీళ్లను కృష్ణా నదితో నాగార్జున సాగర్ డీలింక్ చేసేసి మొత్తం రాయలసీమకు దక్షిణ తెలంగాణకు సస్యశ్యామం చేయాలి. రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం, వెలుగొండ, దక్షిణ తెలంగాణ ఒక సమగ్రమైన రూపాన్ని తీసుకొచ్చాడు. ఆయన రాయలసీమ ఉద్యమంలో పాల్గొన్నప్పుడు సహజంగా ఒక ప్రాంతీయ ఉద్యమానికి నాయకుడు ఎప్పుడు చాలా సంకుచితంగా ఉంటాడు. కానీ రాజశేఖర రెడ్డి గారు రాయలసీమ ఉద్యమంలో పాల్గొని సంకుచిత స్వభావంగా అంతర్జాతీయ స్వభావాన్ని అందిపుచ్చుకున్నాడు. నిజంగా రాయలసీమ వరకు పరిమితం అంటే ఇవన్నీ ఆలోచించుండేవాడు కాదు. రెండు, ఈరోజు గాలేరు నగరి హంద్రినివా ప్రాజెక్టు ఆ రోజు రామారావు గారు శంకుస్థాపన చేసి ఆపేశారు. ఆ తర్వాత అధికారం పోయింది. ఆ తర్వాత ఎవరూ పట్టించుకోలేదు. దానికి వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గాలేరు నగరి హంద్రినివా సాధ్యం అవుతుంది అని నిరూపించాడు. అది ఈరోజు విభజన చట్టంలో ఉమ్మడి రాష్ట్ర ఆలోచనకు అనుగుణంగా ప్రాజెక్టు కట్టచ్చని పదం వాడారు. ఆ రకంగా రాజశేఖర రెడ్డి గారు నీటి ప్రాజెక్టుల విషయంలో ఆయన చూపిన విజనరీ ఖచ్చితంగా శాశ్వత పరిష్కారాన్ని దారితీస్తుంది. రెండోది పారిశ్రామిక విధానం. పారిశ్రామిక విధానంలో ఈరోజు రాజశేఖర రెడ్డి గారిని రాయలసీమ ప్రజలు కానీ, తెలంగాణ ప్రజలు కానీ, కోస్తాంధ్ర ప్రజలు కానీ మెచ్చుకోవాలి. ఉదాహరణకు రాయలసీమలో నిన్న ఈ మధ్య మనకు ఓర్వకల్లు, కొప్పర్తి ఈ 2 SEZలకు 5,000 కోట్లు కేంద్రం కేటాయించింది. ఇది కానీ పూర్తయితే రాయలసీమలో జిల్లాకు ఒక శ్రీ సిటీ లాంటిది. చిత్తూరు జిల్లాలో శ్రీ సిటీ, కడపలో కొప్పర్తి, ఓర్వకల్ కర్నూలు జిల్లా, ఉమ్మడి కర్నూలు, అనంతపురంలో లేపాక్ష హబ్ అనేది పెండింగ్లో పడింది. అంటే ప్రతి రాయలసీమలో 4-5 జిల్లాలకు ఈ 4-5 ప్రాజెక్టులు కానీ పూర్తవుతుంది. ఇప్పుడు శ్రీశైలం మన శ్రీ సిటీ పూర్తయింది. 60-70 వేల కోట్ల పెట్టుబడులు వచ్చినాయి. ఈరోజు శ్రీ సిటీ కానీ, కొప్పర్తి కానీ, ఓర్వకల్ కానీ ఈ SEZలు కానీ ఆ రోజు రాజశేఖర్ టేకప్ చేసినప్పుడు రాజశేఖర్ని అందరూ తిట్టారు, విమర్శలు చేశారు. నిజానికి ఎందుకు ఇంత వేలం వేరిలాగా 50,000 ఎకరాలు అంటాడు, 10,000 ఎకరాలు అంటాడు, ఏంది ఇది అని మాట్లాడారు. ఈరోజు ఆ SEZ శ్రీ సిటీ 60-70 వేల కోట్ల ప్రాజెక్టు పెట్టుబడులు తీసుకొచ్చింది. 1,00,000 మందికి ఉపాధి కల్పిస్తా ఉంది. కొప్పర్తి రేపు అదే రకంగా తయారవుతుంది. ఓర్వకల్ అదే రకంగా తయారవుతుంది. మన SEZ అనంతపురం ఉన్నటువంటి లేపాక్షి కానీ 1,00,000 ఎకరాలు కానీ పూర్తయితే అదొక బెంగళూరుని అందుకుంటుంది. ఈరోజు తడ, శ్రీ సిటీ, చెన్నై కలిసిపోతుంది రాబోయే కాలంలో. ఆ రకంగా ఇది ఒక అద్భుతం జరుగుతుంది. అదేవిధంగా ఉత్తరాంధ్రలో విశాఖపట్నం చూసుకున్నా, తెలంగాణలో SEZలు చూసుకున్నా, ఈరోజు పరిశ్రమలు ఎక్కడ వస్తున్నాయంటే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేసే ప్రాజెక్టులే. చాలా మంది రాజకీయ నాయకులు ఒక సింగిల్ పరిశ్రమను తీసుకొచ్చి దాని చుట్టూ వాళ్ళ పేరు గురించి మాట్లాడుతూ ఉంటారు. రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు సింగిల్ పరిశ్రమను తీసుకురాలా. ఆయన ఒక వ్యవస్థను సృష్టించాడు, ఆ వ్యవస్థ మీద అందుకునింది. ఆ రకంగా శ్రీ సిటీలు వాటిని ఒక మోడల్గా చూడాలి. అట్లే రాష్ట్రాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయడం కోసం గ్రేటర్ హైదరాబాద్, ఈరోజు గ్రేటర్ హైదరాబాద్ని రూపకల్పన చేయడం ద్వారా, ఔటర్ రింగ్ రోడ్ తీసుకురావడం ద్వారా గ్రేటర్ హైదరాబాద్ స్వభావం మారిపోయింది. అదేవిధంగా విశాఖ, గ్రేటర్ విశాఖ, విజయవాడ, గుంటూరు, గ్రేటర్ విజయవాడ, విశాఖ, గ్రేటర్ వరంగల్, గ్రేటర్ తిరుపతి చేయాలనుకున్నాడు, ఆచరణలో సాధ్యం కాలేదు. ఆ రకంగా ఇవన్నీ కూడా చేస్తే రాష్ట్రంలో హైదరాబాద్, వరంగల్, విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, తిరుపతి అయి ఉంటే రాష్ట్ర విభజన కావాలని ఎవరు కోరుకోండేవారు కాదు. విభజన జరుగున్నా కూడా ఒక ఇడిపిన ఆంధ్రప్రదేశ్కి ఒక విజయవాడ, గుంటూరు, ఒక విశాఖపట్నం, ఒక తిరుపతి తయారైండేది. ఆ రకంగా రాజశేఖర రెడ్డి గారు విజనరీగా ప్రవర్తించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఈరోజు ఇండస్ట్రియల్ డిస్టిక్ ఏదైతే మన ఫైనాన్స్ డిస్టిక్ ఉందో, హబ్ హైదరాబాద్లో ఐటీ హబ్ ఏదంటే ఫైనాన్స్ డిస్టిక్. అలాంటి ఫైనాన్స్ డిస్టిక్ సృష్టికర్త రాజశేఖర రెడ్డి గారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ సృష్టికర్త రాజశేఖర రెడ్డి గారు. ఈరోజు జిల్లాకు ఒక ఎయిర్పోర్ట్ అంటున్నాం. జిల్లాకు ఎయిర్పోర్ట్ అనే మోడల్ ఎందుకు వచ్చింది? తిరుపతి ఎయిర్పోర్ట్ కావచ్చు, అనేక ఎయిర్పోర్ట్లు భవిష్యత్తులో అవసరం అవుతాయని ఆయన సృష్టించాడు. జిల్లాకు ఒక యూనివర్సిటీ. ఈరోజు అందరూ జిల్లాకు యూనివర్సిటీ అందరూ తిట్టారు, కానీ ఈరోజు అందరూ ఆ జిల్లాకు ఒక యూనివర్సిటీ కావాలనుకుంటారు. ఆ రకంగా రాజశేఖర రెడ్డి గారు బహుముఖంగా ఆలోచించి తాను 5 ఏళ్ళు పరిపాలించుండొచ్చు, కానీ తన కాలంలో చేసినటువంటి మోడల్ని కొనసాగించే క్రమంలో ఇంకొక 50 ఏళ్ళైనా 100 ఏళ్ళైనా ఇది పరిష్కారంగా రాజశేఖర రెడ్డి గారు పునాదులు వేశారు. రాజశేఖర రెడ్డి గారు వేసిన బలమైన పునాదులే ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక అభివృద్ధి, ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టుల డెవలప్మెంట్, ఆంధ్రప్రదేశ్లో అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధి కనిపిస్తుంది. అందుకే రాజశేఖర రెడ్డి గారు స్మృతిని మనం కలుసుకుంటున్నామంటే రాజశేఖర రెడ్డి గారు సృష్టించినటువంటి ఆ ఒరవడి, ఆ గొప్పతనమే మనకు కనిపిస్తుంది అనేది ఈరోజు కనిపిస్తుంది. రాజశేఖర రెడ్డి ఎక్కడ కనిపిస్తాడు? చాలా వాళ్ళు విగ్రహాలు కనిపిస్తాడు, కానీ రాజశేఖర రెడ్డి గారు
శ్రీ సిటీలో కల్పిస్తాడు, పోతిరెడ్డిపాడు వెడల్పులో కల్పిస్తాడు, మనకు ఎస్సీజెడ్లో కనిపిస్తాడు, పోలవరం దగ్గర కనిపిస్తాడు. ఆ రకంగా రాజశేఖర రెడ్డి గారు చరిత్రలో చిరస్థాయి నిలిచే పాత్రను అయితే పోషించాడు. సార్ అసలైన విషయం మర్చిపోయారు సార్. రాజశేఖర రెడ్డి గారు ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఉంటారు. ఆరోగ్యశ్రీ 108 గురించి మీరు చెప్తూ మర్చిపోయినట్టున్నారు. అంటే రాజశేఖర రెడ్డి గారు ఏమేమి సాధించారంటే మనం రోజంతా చెప్పుకోవచ్చు. మీరు ప్రస్తావించిన 2 పథకాలు చాలా ఇంపార్టెంట్. ఆరోగ్యశ్రీ కానీ, అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్. ఇది చాలామంది ఏమనుకుంటారు, ఎన్నికల పథకాలు అనుకుంటారు. అది పొరపాటు. ఎన్నికల పథకాలు కావవి. ఎందుకంటే రేటల్ చటర్జీ ముందు చీఫ్ సెక్రటరీగా ఉన్నప్పుడు ముందు అనుకుంటాను, ఈ జైతి ఘోష్ అనే కమిషన్ వేశారు. ఆ కమిషన్లో ఆమె చెప్పింది ఏంటంటే ప్రధానంగా రైతుల ఆత్మహత్యలపైన ఆమె సర్వే చేశారు. ఆ సర్వే చేసింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో రైతుల ఆత్మహత్యలకు కారణం రైతు సంక్షోభం మాత్రమే కాదు, రైతు సంక్షోభాన్ని పరిష్కరించిన రైతుల ఆత్మహత్యలు ఆగవు, విద్యా వైద్యం అనేది కాస్ట్లీ అయిపోయింది, ప్రతి ఒక్కరూ చదువుకోవాలి, వైద్యం చేసుకోవాలని కోరుకుంటారు, కాబట్టి ఈ 2 పరిష్కారం కాకుండా మనం ఆత్మహత్యలు ఆపలేమని చెప్పారు. దానికి కొనసాగింపు తీసుకొచ్చిందే రైతు భరోసా అనేది. ఇది ఖచ్చితంగా రాష్ట్రంలో ఒక చరిత్రగా నిలిచిపోయింది. సార్ రైతు భరోసాతో పాటు ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్ కూడా రాజశేఖర రెడ్డి గారు ఇంప్లిమెంట్ చేశారు కదా, అది ఖచ్చితంగా ఈ 2 ఆయన తీసుకొచ్చింది. ఎందుకంటే కదా రైతులు ఆత్మహత్యలు ఆగాలంటే విద్యార్థులకు ఫీజులు 2002లో జరిగిన బషీర్బాగ్ ఘటన తర్వాతే ఆయన రైతు భరోసాలు ఈ అన్ని తెచ్చింది కదా. అది ఘటన ఉద్యమం. ప్రాథమికంగా జైతే ఘోష్ కమిషన్ రిపార్ట్స్ మేరకు విద్య వైద్యం 2 భారాలు ప్రజల నుంచి వేరు చేస్తేనే ఆత్మహత్యలు ఆగుతాయనేది ఆమె ఇచ్చింది. దాన్ని ఇంప్లిమెంట్ చేసే క్రమంలో దూరదృష్టితో ఈ పథకాలు తీసుకొచ్చాడు. ఆ మేరకు విస్తృతంగా రైతుల ఆత్మహత్యలు అనేది ఆగాయనేది కూడా ఒక వాస్తవం. పేదవాడు ఆరోగ్యంగా ఉన్నాడు, చదువు కూడా అన్నిటికీ దగ్గరగా అయిపోయాడు కదా. ఖచ్చితంగా. రైట్ సార్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ us for today.